నా లైఫ్లో చేసిన తప్పు మీరు ఎప్పుడు చేయకండి బాయ్. ఏం తెలుసా, వైఫ్ తోటి షాపింగ్ చేసుడు తోబా తోబా అయిపోయింది. నాకు అమ్మ తోడు ఇదేం టార్చర్ రా, నాకు అమ్మ తోడు ఇదేం టార్చర్ రా. ఏం లేదు, మీరు ఇట్లా పోయి ఇట్లా జల్దీ ఇట్లా పోయి ఇట్లా 1 minute ఇట్లా సెలెక్ట్ చేసుకొని వచ్చేసారు కదా, అందుకే ఇట్లా పోయి 1 minute ఇట్లా సెలెక్ట్ చేసుకొని వచ్చేసారు కదా, అందుకే అట్లా. వైఫ్ తోడు కాకపోతే మరి బాగుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. దిస్ ఇస్ యువర్ సైన్ అని దిల్సే. అట్లుంటది మళ్ళీ ముచ్చట. సబ్స్క్రైబ్ చేసుకోండి. And this is your Mrs. Sain and Dilse. Welcome back to our channel. నేను ఏదో షాపింగ్ పోదామని నేను అనుకుంటున్నా. షాపింగ్ కాదు, జస్ట్ లైక్ నార్మల్ ప్రోడక్ట్ ఉప్పు కొనుక్కొని వస్తాను. ఉప్పే కొనుక్కుందాం, నేను కూడా వస్తాను. నువ్వెందుకు వస్తావే ఆ ఒక్క ఉప్పు ప్యాకెట్ కి? కొన్ని తీసుకునే ఉంటాయి కూడా సాయి. కొన్నా నువ్వు రా నాతోని. నీకు తెలుసా ఎట్లుంటది ముచ్చట? మొత్తం నింపేస్తారు, మొత్తం డిగారా. ఉప్పు అంటే ఉప్పే కొనుక్కొస్తా, సరేనా? ఒట్టు నేను నమ్మకు. నమ్మకు మజాగంటే లాస్ట్ టైం ఇట్లానే ఒక చిన్న ప్రోడక్ట్ కొందామని చెప్పి పోయినాము. ఉత్తేనే 5,000 రూపాయలు మొత్తం డిమార్ట్ నా బాస్కెట్ మొత్తం నింపింది. మరి అంటే నేనేం కొన్నా అంటారు. మళ్ళీ బిల్లింగ్ కౌంటర్ పోనీ ఇట్లా అక్కడ చాక్లెట్లు ఉంటాయి, అవి మా కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అదొక ఖర్చు అంటే ఇదో ఖర్చు. మళ్ళీ డిజిటల్ కంటెంట్ అంటే ఇట్స్ లైక్ నాట్ ఎ స్మాల్ థింగ్, రైట్? యూ పీపుల్ నో రైట్ నౌ. సో మీరు కూడా సబ్స్క్రైబ్ ఇడవైనా మాట్లాడినారు. ఈ పంచాయతీ ఇంటే ఉంటుంది ఇప్పుడు గట్టలట పిస లొల్లి ఆగం మాట్లాడినారు. పాయింట్ నెంబర్ 1, ఆడ పోయినాక నాకు ఇవి కావాలి అవి కావాలని అడగవద్దు. పాయింట్ నెంబర్ 2, నీకేవి నచ్చితే నువ్వు అవి కొనుక్కో, నాకేవి నచ్చితే నేను అవి కొనుక్కుంటా. ఆడికి పోయినాక గీ తీసుకో, గది తీసుకో, గీ షర్ట్ వేసుకో, ఆ షర్ట్ వేసుకో, గీ ప్యాంట్ వేసుకో, గీ నడగట్టుకో అన్నాం అనుకో, నాకు పిచ్చి లేస్తుంది. అప్పుడు బూతులు తిడతా. వాట్ యూ కెన్ సే. డెఫినెట్లీ ఇదే పాయింట్ మీద స్టిక్ అయి ఉండాలి. ప్రామిస్ నేను చెప్పిన అయితే నేను రాను. రాకు, నేను బండి మీద వెళ్ళిపోతా. అమ్మాయి ఏం పని నేర్చుకున్నామో కానీ సాబగొట్టుడు ఎక్కువ ఫ్రెండ్స్. టార్చర్ నాకు అర్థమవుతలేదు. అడిగా పోదామా ఇక ముహూర్తం గిట్లా చూసామా? ఈయననే మా బాయ్. ఈయన ఆశీర్వాదం తీసుకొని పోతాం డైలీ ఇంట్లోకి వెళ్ళి. మనం పెట్టుకున్నప్పుడు నన్ను ఎందుకు అడగాలి? ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. ఏంది అబ్బాప్రే బాబ్, ఇందాక ఎటు పోతుంది అనుకున్నా కానీ ఎటు పోతలే, ఖాళీ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయాను. అది సో మన వీడియోలు కూడా అట్లనే స్టక్ అయిపోయాయి అన్నమాట యూట్యూబ్లో. ఏం చేద్దాం, డే బై డే గ్రోత్ ఎక్కువ. అమ్మాయి ట్రాఫిక్ చూసిరా, డైలీ ఆఫీస్ పోతాం ఇదే ట్రాఫిక్లా. ఈరోజు వీకెండ్, మంచిగా దేవుడు ఆ ట్రాఫిక్ వద్దు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. వీకెండ్ బయట వస్తే సేమ్ పరిస్థితి బిడ్డ. ఫైనలీ వీఆర్ బ్యాక్ టు అవర్ డెస్టినేషన్ గాయ్స్. చెప్తున్నా కదా షాపింగ్ కానీ ముచ్చట. వచ్చేసినాం ఇక డైరెక్ట్ ఎంట్రీ కొడుతున్నాం. ఎంట్రీ కొట్టినాక ఈ డ్రై ఫ్రూట్స్ చూసినా చాలా బాగా నచ్చింది. 350 రూపీస్కే వర్త్ అసలు. క్రేజీ ఇంత కుప్ప పబ్లిక్ అసలు ఎక్స్పెక్ట్ కూడా ఇంకేడ పైన పోతాం. కాళ్ళు వస్తున్నాయి. ఏం కొనా అన్నావు? సగం బాస్కెట్ నింపినావు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంకా దొరుకుతుందేమో ఉప్పు ప్యాకెట్. అరే ఏం కామానంటారేమో. సరిపోయిందా షాపింగ్? ఇంకా దొరుకుతలే ఉప్పు ప్యాకెట్? ఇంకా దొరుకుతలేదంట. బాగా ఏం చేద్దాం, పిచ్చిలేస్తుంది. ముందు పబ్బులు, దోస్తులతోటి బార్లు అన్నీ తిరుగుతుండే. వెళ్ళిన తర్వాత అమీర్పేట కాడ షాపింగ్ మాల్లో తిరుగుతున్నాం. ఏం షాపింగ్లో ఏం అర్థమైతే. షాపింగ్ పోతే నేను ఒక్కరిని ఎందుకు బలి కావాలని చెప్పి మా అన్నకు ఫోన్ చేసి ఆయన కూడా ఇరికిచ్చిన. మా వద్దనే పట్టుకొచ్చిండు. మా వద్దనేమో కెమెరా ఫియర్ అట్లా చేయడం పెట్టుకుంటుంది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ ఇన్ టు చెన్నై షాపింగ్ మాల్ గాయస్. ఇది ముచ్చట. లోపల పోయినాక మస్తు క్రేజీ మూమెంట్ ఉంటుంది. అనిపించిందా? ఈ మాల్ లెక్కగానే మనకి క్రేజీ ఏమనిపించింది అంటే వినాయకుడు జేబులో గణేష్ మహారాజ్కి జై. అవుతుందా? గంట అవుతుందా?
ఏమాట కామాట ఇడికి వచ్చినాక చీరలు కూడా బయటలో ఉన్నాయి. చూసారు ఎట్లున్నాయి రేట్లు. చెన్నై షాపింగ్ మాల్ అంటారు. అప్పుడెప్పుడో పెళ్లి టైంలో వచ్చిన షాపింగ్. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వచ్చిన చెప్పాను. మన జీతమే లేదు 10,000 ఏం మాట్లాడుతున్నాం ఎట్ లాస్ట్. మన జీతమే లేదు 10,000 ఏం మాట్లాడుతున్నాం ఎట్ లాస్ట్. లిస్ట్ బాగా పట్టి ఏం అర్థమవుతలే నాకు. ఏమో 10,000 చీర చూసినా అంటుంది వచ్చి చెప్తుంది. మన జీతమే 10,000 లేదు. ఏ మాట కామాట ఈ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్కి వచ్చినాక చెన్నై షాపింగ్ మాల్లో ఈ అమ్మవారి విగ్రహం చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తారు. జై మాతాది. ఇలా అవుతుందా గంటన్నర అవుతుంది. సుషిరా మా వద్ద ఎట్లా అంది అనుకుంటుంది సుషి అన్నట్టు అట్లుంటుంది. బట్ దే ఆర్ స్టిల్ బిజీ ఇన్ షాపింగ్. మా వాళ్ళు ఇన్ని బట్టలు చూసినాక ఆఖరికి నచ్చలేవు. ఇలా అవుతుందా షాపింగ్. కింది ఫ్లోర్ మీది ఫ్లోర్ తిరిగి కాలని వస్తున్నాయి. ఇక నేను మా అన్న అయితే నిమ్మలంగా కూర్చున్నాం. వీళ్ళు ఏమైనా సెలెక్ట్ చేసుకోరు. వీ డోంట్ కేర్. నాకేమవుతుందో నాకేం అర్థమవుతలేదు. అసలు ఎందుకు షాపింగ్ వచ్చిన అర్థమవుతలేదు. ఏంది ముచ్చట, ఎందుకు ఈ కమిట్మెంట్ ఇచ్చిన, వాట్ ఈస్ దిస్ గైస్. తిరిగి తిరిగి బెజార్ వచ్చి ఫైనల్లీ ఆకలేదు మా వాళ్ళకి. ఏం చేస్తారు ఇక్కడ పానీపూరి లప్ప లప్ప కలిగిస్తారు. ఏరు ఖర్చులకి మంచిగా ఏరు తిను. ముఖం దాపెడితే అవుతుందా. క్లోజ్ అయిపోయిందా అందుకే జల్దీ చేయాలి. ఇంత సేపు చేస్తే ఇట్లనే క్లోజ్ అయిపోతుంది. మా వాళ్ళు చేసే షాపింగ్కి ఆఖరికి టైం అప్ అయ్యింది. దుకాణం కూడా బంద్ చేసుకుంటారు. బాయ్ అట్లుంటుంది ముచ్చట. సో ఏం చేస్తాం, ఇంకా మస్తు ఆకలి అవుతుంది, ఫుల్ టైంపాస్ అవుతుంది, ఫుల్ దాహం అవుతుంది. ఏం చేద్దాం అంటే ఇక్కడ చూసినాం మేము రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అంట. ఒక నేతి కోవా తీసుకున్నాము, ఒక రోజ్ మిల్క్ తీసుకున్నాము. అట్లా సెట్ వీకెండ్ ఇట్లా తాగుకుంటే అట్లా కిందికి వెళ్ళిపోయాను. దిస్ రోజ్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ గాయస్. టేస్ట్ బాగుంది. నేను ఎప్పుడు ట్రై చేయలే. ఏం చేస్తాం ఆకలి అవుతుంది. అట్లా పక్కకున్న మెరిడియన్ బిర్యానీకి పోయినాం పంజాగుట్టల. ఇక బాబు మనడు చూస్తుండు, క్యూట్ ఉన్నాడు. తిన్నావా అని అడుగుతుంటే సపోర్ట్ చేస్తలేడు. ఖాళీ గురాయిస్తుండు, కెమెరా చూడగానే పోజిస్తుండు. సో దిస్ రేట్స్ ఆర్ వెరీ రీజనబుల్ గాయస్ మెరిడియన్ హోటల్లో. ఇది అదే హోటల్ గుర్తొచ్చిందేమో కదా పెరుగడిగితే. అదే హోటల్ ఇది. ఎంతోసేపు బుక్కుని అటు తిరిగేసి ఇటు తిరిగేసి మేము ఇచ్చిన ఆర్డర్లు 2 రోటీ అండ్ 2 చికెన్ లెగ్ పీస్లు వచ్చినాయి అన్నమాట. ఏమంటే దమ్కా చికెన్ అన్నాడు. ఏం దమ్మో ఏమో. మెరిడియన్ బిర్యానీకి వచ్చేస్తాం. వస్తుందా అలా అర్ధ గంట అవుతుంది. ఫైనల్లీ వెరీ వెరీ బిర్యానీ రెడీ. టేస్ట్ చెప్పు. ఇలా బిర్యానీ తినేసి అయిపోయిందిరా దేవుడా అనుకుంటున్నా. ఇంకా షాపింగ్ కాలేదు, రేపు పోదామంటారు. మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే సెకండ్ షాపింగ్. కట్ చేస్తే మన బండి మదీనాకి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ డే సాయంత్రం చూసిరా ఇక సీదా కమాన్లోకి వెళ్ళిపోతున్నాం. ఎట్టు పోయింది మనం సండే రోజు కుప్ప ట్రాఫిక్. అసలు ఏడికి పోయినా మనకి ట్రాఫిక్ ఇడుస్తలే కదా. డే స్టార్టింగ్ నుంచి నిన్న ట్రాఫిక్, ఈరోజు ట్రాఫిక్, అర్థమైతే ట్రాఫిక్. నిన్న స్టార్ట్ చేసి ఇంకా అయిపోతుంది షాపింగ్. ఇక కట్ చేస్తే మదీనాకి వచ్చేసినాం. అన్నీ తీసి కింద పెట్టాలంట. హైలైట్ ఇది. చెప్పు, అన్ని తీసి కింద పెట్టాలా? నిన్న అప్పుడెప్పుడు అమీర్పేటలో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా అయిపోతలేదు. ఇది నాకేం అర్థమైతే లేదు మొత్తం. పండుగ రోజుకి ఇట్లా బుక్ అవుతాను అసలు అనుకోలే ఫ్రెండ్స్. పోయి ఏంటన్నా దుబాయ్లో ఎడారిలో పని చేసుకోవాలి, ఎట్లా ఉరికిపోవాలి. బట్ ఈ లేడీస్ కూడా మాత్రం షాపింగ్కి రాదు. జిందగీలో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏం తెలుసా, మా వైఫ్తో షాపింగ్ వచ్చింది. అమ్మా గరం అవుతున్నాం అని చెప్పి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాం. అయిపోలేదు షాపింగ్. ఇంకా ఇంకోసారి రాను చెప్తున్నా. షాపింగ్ అంటే 5 కదం దూరం ఉంటా. ఇది దిగుతలేదు పంచాయతీ.
ఫస్ట్ స్టార్ట్ చేసి నేను అమీర్పేట నుంచి స్టార్ట్ చేసి అమీర్పేట అయిపోయింది, మదీనా అయిపోయింది, లాస్ట్ ఇప్పుడు మళ్ళీ కోటికి వచ్చినాం. ఇది దిగుతలేదు ఈ పంచాయతీ. అవుతుందంటావా షాపింగ్? ఈ పిల్లలతో ఇదే నా బాధ. నాలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు? అరే వండర్ఫుల్, బాగుంది. ఏం బాగుంది? బ్లాక్ అంట. నేను చూసినావు సరిపోలే. అమీర్పేట అయిపోయింది, మదీనా అయిపోయింది, కోటికి వచ్చినాము. ఇంత కూడా కనికరం లేదు మొగల్ మీద. ఇంకేమి ఇద్దా? వేరే షాపా? దీంట్లో ఏం చెప్పినా ఏది నచ్చితే తీసుకోవాలని చెప్పిన. ఈ బొమ్మల మధ్యలో కూర్చొని ఈ పిచ్చోనే అవుతున్నా. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇట్లా ప్లేస్ దోలాడుకొని కూర్చుండిపోవాలి. లేకపోతే షాపింగ్కి వస్తే దాని పనులు పిచ్చిలేస్తుంది బాగా. మొత్తం పండగ ఇటే పోయింది, ఇంకా చదువుతలే పంచాయతీ. లైఫ్ 3 మూవీలో చేస్తుంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రస్ట్రేషన్స్. పీస్ నానా, పీస్ గుండు కొంచెం పీస్ అని కొబ్బరి పీస్ పొద్దున్న 2 రోజుల నుంచి నచ్చట్లే నానా. నీకు ఓపిక నటిస్తుందని నాకు తెలుసు. ఓపిక నిన్నటి నుంచి తిప్పుతున్నప్పుడు ఓపిక లేనిది ఇప్పుడు వచ్చింది. నానా నానా నాని ఓపిక లేనిది ఇప్పుడు వచ్చింది. నానా నానా నాని మరి అంటే అన్న అంటావు, కొడితే కొడుతున్నావు. ఇన్నిగా నేను షాపులు తిరిగినా కూడా నేను పసంद చేసినామా బట్టలు? అరే నాకంటూ ఒక టేస్ట్ ఉన్నది. ఆ టేస్ట్ ఏందో నువ్వే తయారు చేసుకోరాదు. వేరేలోనే పోయి షాప్లో 10 బట్టలు తీపిచ్చేందుకు ఎందుకు నువ్వు చెప్పాలని అట్లుంటుంది. మళ్ళీ మన అన్నెందుకు తీసుకొని ఎంబడి? నిన్ను కాకపోతే ఎవరు తీసుకోవాలి? అరే మొత్తం వీకెండ్ వేస్ట్ చేసేసిన, మొత్తం టైం వేస్ట్. అసలు మాకి కిరికిరి ఏంటి? నాతో టైం స్పెండ్ చేసినావు కదా. టైం నేను నీతో స్పెండ్ చేసినట్టు లేదు, ఆ దుకాణాలతో స్పెండ్ చేసినట్టుంది టైం. స్పెండ్ చేసినట్టు లేదు, ఆ దుకాణాలతో స్పెండ్ చేసినట్టుంది టైం. నాకు హైలైట్ ఏమనిపించింది అంటే అమీర్పేట్, కోటి, ఓల్డ్ సిటీ, మదీనా ఇన్ని తిరిగినాక కూడా నీకు దొరకలేవంటే మైండ్ బ్లోయింగ్. అసలు నేనైతే ఏం చేస్తా తెలుసా? ఇట్లా పోతా, ఇట్లా వేసుకుంటా, ఇట్లా తెచ్చుకుంటా. బాయ్స్ డజంట్ నీడ్, బాయ్స్ ఆర్ సింపుల్. లాస్ట్ టైం మళ్ళీ పోదాం రేపు. మళ్ళీ పోదామా? ఫా మళ్ళీ పోదామా? ఫా నేను రానురా తల్లి, నీకు దండం పెడతా, నీ కాలు లాస్ట్ మళ్ళీ నేనేం చెయ్యను. ఇదే కాదు అదే లాస్ట్. పక్క కొనుక్కుంటా. పక్క లేదు, పక్క అంటే ఇంకోసారి పక్క బొక్కలు వల్ల కొడతాను. తోటి కాదు. షాపింగ్ గీపింగ్ నైజా అంతా సారీ నేను రాదు. ఓ ఏమన్నా నేను ఇప్పుడు అట్లా పెట్టిన ముఖం ఇది కూడా మీ అమ్మకి ఫోన్ చేసి అన్ని అప్డేట్లు చెప్తావా? చెప్తా. ఏం కొనిస్తాడు, చేసుకున్నాడు పెళ్ళి అని చెప్పి. హే ఇది ఎక్కడ సినిమా మామ, నాకేం అర్థమైతే లేదు. ఏమి ఇప్పిస్తానంటే తీసుకోపోయినా ఇప్పిస్తామని. సరే ఒక పని చేస్తా, నా క్రెడిట్ కార్డ్ ఇస్తా, నీ ఇష్టం, నువ్వు ఏం కొనుక్కుంటావు కొనుక్కో, డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఏమన్నా కొనుక్కో. మరి ఇప్పుడు వెంటనే అంటే ఎట్లా? అడుంది తెచ్చుకోపో, అడుంది తెచ్చుకో నిజంగానే. అన్నే 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 దా. సరే ఎవరిదైతే కానీ నీదే నీదే. అచ్చా అట్లా అంటున్నావా? అమ్మా మొత్తానికి ఫసకైనా ఎట్టు పోయినా లాస్ట్లో బొక్క బాయ్స్కే, హస్బెండ్కి బొక్క, హస్బెండ్కి బొక్క, పిల్లాల ఒకటే ఉన్నా, ఒకటే దాని ఉన్నామంటే పిల్లాలంటున్నావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. This is Sai Nani Dil Se. Thanks for your support and please do subscribe to our channel. Thank you so much. Please subscribe, like and share, comment. You crazy.